పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టాలి అంటే మనకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి అని టాపిక్ మనం ఈరోజు మాట్లాడదామండి. సో యాక్చువల్గా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ మీకు ఒక జెన్యున్గా రీజన్ ఉందా అనేది చూసుకోండి. వన్ థింగ్ ఏంటి అంటే కొంతమంది బేబీకిస్ యాక్సిడెంటల్గా బేబీస్ ఏమన్నా చనిపోవటం అంటే బేబీస్ లేకపోవటం కానీ, లేకుంటే కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ పిల్లలు కావాలనుకున్నా కానీ ఇలాంటి వాళ్ళు జనరల్గా మేము ఆప్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే ముందు ఇద్దరు పాపలు ఉన్నారు బాబు కావాలి, ఇద్దరు బాబులు ఉన్నారు పాప కావాలి, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. కాకపోతే మీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత పాప పుడతారా బాబు పుడతారా తెలియదు కాబట్టి అలాంటి వాటికి మీరు ఆప్ట్ చేసుకోవటం అయితే కరెక్ట్ ఆప్షన్ కాదు. మీకు కాన్ఫిడెంట్గా కరెక్ట్గా రీజన్ ఉంది అంటేనే ట్యూబల్ రీకెనలైజేషన్కి మళ్ళీ ప్లాన్ చేసుకోండి. సో ఇలా మీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ తర్వాత పిల్లలు కలగటానికి కావాల్సిన రెండు ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి ట్యూబల్ రీకెనలైజేషన్, ఇంకొకటి టెస్ట్ ట్యూబ్ బేబీ అనమాట. జనరల్గా మనం ట్యూబల్ రీకెనలైజేషన్లో ఏం చేస్తాము, ఇలా గర్భసంచికి పక్కన ఈ ట్యూబ్స్ ఉంటాయి కదా, ఈ ట్యూబ్స్లలో మనకి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి కింద నుంచి వెజనల్ పార్ట్ నుంచి స్పర్మ్స్ కానీ లేకుంటే ఓవరీ నుంచి ఎగ్ కానీ ట్యూబ్లో కలిసి ఫర్టిలైజేషన్ జరుగుతుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ ట్యూబ్లో ఒక చిన్న ముక్క, జనరల్గా ట్యూబ్ లెంత్ ఎంత ఉంటుంది 10 to 12 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ ట్యూబ్లో ఒక చిన్న ముక్క పార్ట్ అనేది మనం ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మనకి ట్యూబెక్టమీ చేసినట్టు అనమాట. సో మనం ట్యూబల్ రీకెనలైజేషన్లో ఏం చేస్తాము, ఈ కట్ చేసిన రెండు ఎండ్స్కి మధ్యలో ఈ దూరం ఉంటుంది కదా, దాన్ని తగ్గించేసి ఈ రెండు ఎండ్స్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ కలిపి జాయిన్ చేస్తాం అనమాట. సో ట్యూబ్ మళ్ళీ కంటిన్యూటీ ఉంటే మళ్ళీ ట్యూబ్లో ఫర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ట్యూబల్ రీకెనలైజేషన్ చేయించుకునే ముందే మీరు కొన్ని పాయింట్స్ చూసుకోవాలి. అంటే ఆల్రెడీ మీకు డెలివరీకి 2 డెలివరీస్ ఫేస్ చేసి ఉంటారు, అది సిజేరియన్ అయితే 2 సర్జరీస్ ఫేస్ చేసి ఉంటారు. సో మళ్ళీ ఈ రీకెనలైజేషన్ ఒకటి ప్రొసీజరు, అండ్ ఇది చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఓన్లీ 30 to 50% మాత్రమే ఉంటుంది. రీకెనలైజేషన్ చేసుకోగానే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువగా 100% ఉంటుంది అనేది వాస్తవం కాదండి. సో ఒక 30 to 50% మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. మీకు రీకెనలైజేషన్ చేయించుకునే ముందే మీకు మిగిలిన ట్యూబ్ లెంత్ ఎంత ఉంది అని చెప్పి హెచ్ఎస్జీలో చూసుకోవచ్చు. అది ప్రాపర్ లెంత్ ఉండాలి. అండ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ ట్యూబెక్టమీ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, ఈ కట్టెండ్స్ అనేది బాగా స్కారింగ్ ఫామ్ అయిపోయి ఉంటాయి. సో అది మళ్ళీ రీకెనలైజేషన్ చేసినా కానీ సక్సెస్ ఇంకా తక్కువగా ఉంటుంది. అండ్ మీకు ముందు ప్రెగ్నెన్సీలతో పోలిస్తే కంపారిటివ్గా ఏజ్ పెరుగుంటుంది. సో ఎగ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. సో ఓవేరియన్ రిజర్వ్ ఏఎంహెచ్ వాల్యూస్ ప్రాపర్గా ఉన్నాయో చూసుకోండి. మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ సెమెన్ అనాలిసిస్ బాగానే ఉన్నాయా అంటే మీ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి అని చూసుకుంటేనే రీకెనలైజేషన్ ప్లాన్ చేసుకోండి. సో సక్సెస్ రేట్ కొంచెం బెటర్గా ఉండాలి అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. ట్యూబ్ లెంత్ బాగానే ఉందా, మీకు సర్జరీ ఎన్ని ఇయర్స్ అవుతుంది, మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ బాగానే ఉందా, మీకు ఎగ్ కౌంట్ క్వాలిటీ బాగానే ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీకెనలైజేషన్ చేయించుకున్న తర్వాత మనం సక్సెస్ తక్కువగా ఉంటుంది అనుకున్నాం కదా, అదొకటి డిసడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీకెనలైజేషన్ చేసిన తర్వాత ఈ ట్యూబ్లో కొంచెము గాయమయ్యి మానిన టిష్యూ ఉంటుంది కదా, దానివల్ల ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మనకి గర్భసంచి లోపలికి వెళ్లకుండా ట్యూబ్లోనే ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ట్యూబల్ ఎక్టోపిక్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట రీకెనలైజేషన్ తర్వాత కన్సీవ్ అయితే కూడా. సో మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కొంత తక్కువగా ఉంటుంది. అండ్ కన్సీవ్ అయిన తర్వాత ఎక్టోపిక్స్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ ఆ ఏజ్ పెరగటం వల్ల కూడా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆలోచించుకొని మీరు ఫిజికల్గా బాడీకి సర్జరీ ఒకటి చేయించుకోవాలి. అండ్ మెంటల్లీ మీరు ఈ ప్రొసీజర్స్ అంతా అంటే మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ అందుతుందా లేదా అని కొంచెం స్ట్రెస్లో ఉంటారు. సో మెంటల్లీ ఇదంతా ప్రిపేర్డ్గా ఉంటేనే ట్యూబల్ రీకెనలైజేషన్ అనేది చేయించుకోండి. అదర్వైజ్ మీ ముందు బేబీస్ హెల్దీగానే ఉన్నారు అంటే ట్యూబల్ రీకెనలైజేషన్ ఆప్షన్ తీసుకోకపోవడమే మంచిది. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఐవీఎఫ్ ఏంటి, టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏంటి, మనకి ఫర్టిలైజేషన్ అనేది అవుట్ సైడ్ ల్యాబ్లో చేసిన తర్వాత ఫర్టిలైజ్డ్
మనకి ఫర్టిలైజ్డ్ ఓమ్ని మనం గర్భసంచిలోకి పెడతారు కాబట్టి మనకి జనరల్గా ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి ఐవీఎఫ్ అనేది సెకండ్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు అనమాట. సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టాలి అంటే ఉన్న 2 ఆప్షన్స్, ఒకటి ట్యూబల్ రీకనలైజేషన్ కానీ ఐవీఎఫ్ కానీ. మీ సిచ్యువేషన్స్ బట్టి మీకు తప్పదు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అంటే మీరు మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీకు ఏ ఆప్షన్ బెటర్ అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.